తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 48 గంటల్లో ఆర్టీసీలో మేము ఎన్నికలుగా ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరీమణులందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం మొదటి కార్యక్రమంగా తీసుకుంటే అందుకు సహకరించినటువంటి ఆర్టీసీ కార్మికులైన డ్రైవర్లు క్లీనర్లతో పాటుగా సిబ్బంది అందరికీ కూడా సహకారంతో ఈరోజు దిగ్విజయంగా 250 కోట్ల వైపు పరిగెడుతూ ఉన్నది మహిళల యొక్క ప్రయాణ సంఖ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచితంగా కలుగజేసిన తర్వాత అవసరానికి అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయడము, అదేవిధంగా నూతన ఉద్యోగాలను నియామకం చేయడము, ఉద్యోగుల యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి అసహనాన్ని తొలగించే విధంగా వారి యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి విధంగా ముందుకు పోతున్న సందర్భంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 3 ఎజెండా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఈ 3 ప్రధాన అంశాలను ఎజెండాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ కేబినెట్ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి ఆర్టీసీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క పరిరక్షణకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే సందర్భంగా హైదరాబాద్ నగరంలో PM E-డ్రైవ్ కింద ఇచ్చినటువంటి స్కీమ్లో భాగంగా 2800 EV బస్సులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి సంబంధించిన అంశం మీద చాలా కాలం మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా హైదరాబాద్ సిటీలో ₹1 ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ PF డిపాజిట్స్తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు PRCలు ఇస్తూ బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలుగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక 90 పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ను ఎండీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇవాళ మీరు ఆర్టీసీ గురించి ముసలికన్నీరు కాల్చి రేపు చలో బస్సు భవన్ పెట్టినారు. అడుగుతాను, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రని 65 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సేమ్ కేసీఆర్ గారి స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన ఛార్జీల పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే ఇవాళ ఇది పెద్ద మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఆర్టీసీని ప్రజలను దోపిడీ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ మీద రాబోయే 2800 EV బస్సులకు సంబంధించి ఒక ఛార్జింగ్ స్టేషన్లను బస్ డిపోలు ఏర్పాటు చేయడం, దీని మీద కూడా రాద్ధాంతం చేస్తారు. ఇప్పుడు 500 JBM 500 ఎలక్ట్రోకు సంబంధించిన EV బస్సుల అగ్రిమెంట్ అప్పుడే జరిగింది. దాని ప్రకారంగా కొన్ని బస్ స్టాండ్లల్లో బస్ డిపోలల్లో EV స్టేషన్లు ఏర్పాటు చేస్తుంటే అయ్యో ఎటు పోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొంటూనే
ప్రయాణికుల సంఖ్య లక్షల సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితులల్లో ఆక్యుపెన్సీ రేటు పెరిగిన పరిస్థితులల్లో పబ్లిక్ డిమాండ్ ఇవాళ ఎమ్మెల్యేస్ గతంలో బస్సు వేయమని అడిగే పరిస్థితి లేకుంటే ఇవాళ ఆర్టీసీ బస్సులు వేయమని డిమాండ్ చేస్తున్న పరిస్థితులల్లో పాడుకొని పేరు బస్టాండ్లకు సంబంధించి ఇప్పటికే గతంలో 200 కోట్లు మళ్ళకు నిన్న ఒక వారం 15 రోజుల కింద 100 కోట్ల పైన మరి నిధులు కేటాయించి బస్టాండ్లతో సహా అన్నింటినీ పునర్వ్యవస్థీకరించే సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామం తప్ప ప్రజల మీద భారం మోపాలని కాదు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తుంది. ఆలోచన చేయాలి. ఇటువంటి యొక్క ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ సంక్షేమానికి ఆర్టీసీ సంక్షేమం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో పాటుగా కార్మికుల సంక్షేమము అదేవిధంగా ప్రయాణికుల యొక్క సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు అనే మాటను మరొకసారి సందర్భంగా మనం చేస్తూ రేపు తలపెట్టినటువంటి చలో బస్ భవన్ అనవసరమైనటువంటి రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆర్టీసీ ప్రయాణికులుగా ప్రజలు సిబ్బంది అందరూ గమనించి వాళ్ళ రాజకీయమైనటువంటి కోణం రాజకీయ దురుద్దేశాన్ని ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో అన్ని ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. 2 సంవత్సరాలుగా దానిపై అనేక సమీక్షలు చేసి దానికి ఉన్నటువంటి తాకత్కు మించి ఆదాయం వస్తుంది కాబట్టే దానికి బహిరంగ వేలం ద్వారా దానికి సంబంధించి ఏదో రహస్యంగా చేసిందా పబ్లిక్ డొమైన్లో చేసిన దాని ప్రకారంగా జరిగింది. అది ఆర్టీసీకి వచ్చే నష్టంలో ₹1 కూడా ఆర్టీసీకి వచ్చే లాభంలో ఎక్కడ కూడా ₹1 నష్టం జరగకుండా ఇంకా ఎక్కువగా లాభం వచ్చే విధంగా మాత్రమే దానికి సంబంధించినటువంటి వేలం పాటలో మినిమం అంతకంటే ఎక్కువనే ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రతిదీ రాజకీయం చేసేటువంటి పరిస్థితులల్లో ఇవాళ నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. ఆనాడు ఆర్టీసీ సమ్మె చేసే సందర్భంలో 48,000 మంది ఒక్క వెయిటర్ని వచ్చేసిన అనే స్టేట్మెంట్ కేసీఆర్ది. ఎవరిని డ్యూటీలోకి తీసుకోమని బెదిరించి రక్తం దాగి అనేక మంది చావుకు కారణమైనటువంటి వాళ్ళు ఇలా ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. చూడనివి ఆర్టీసీకి ఇగో ప్రభుత్వంలో విలీనం అసాధ్యం, ఇక చర్చలు జరపం, ఆర్టీసీలో మిగిలింది 1,200 మంది లోపే, అందరినీ తొలగించినట్టే, వారిని తిరిగి తీసుకోం, కొత్త వారిని నియమిస్తాం అని ఇన్నిసార్లు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ పరిస్థితి. నిరసనలు, కన్నీళ్ళు, అరెస్టులు ఈ 2 నెలల లెక్క నన్ను ఒక పరిస్థితి వచ్చిందా? సమ్మెకు కూడా వాళ్ళకి సంబంధించి మేము సానుకూలంగా చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరిస్తూ అన్ని కారుణ్య నియామకాలు కావచ్చు, నూతన నియామకాలు కావచ్చు, నూతన బస్సులు కావచ్చు, బస్టాండ్ల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, 2 కొత్త డిపోలు కావచ్చు, కొత్త బస్టాండ్ల నిర్మాణం కావచ్చు. ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలలో ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య యత్నం, 90% గాయాలు, చావు బతుకుల్లో 2 ఆర్టీసీ కార్మికుల బలిదానం, డ్రైవర్ ఆత్మహత్య, ఇదంతా మీ పాపమే. ఇవాళ ఎక్కడ కూడా 2023 డిసెంబర్ 7 నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 9 నాడు శాసనసభలో కార్యక్రమం తీసుకున్న నాటి నుంచి ఎవరైనా ఎక్కడైనా ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది కలగకుండా మేము కుటుంబ సభ్యులుగా ఆర్టీసీ మా కుటుంబం ఈ ప్రభుత్వంలో అంతర్భాగం అనేటువంటి విధంగా, ఎందుకంటే నాకైతే ప్రత్యేకించి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నహి చలేగా బస్ కపయ్యా నహి చలేగా అని నినదించినటువంటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి రవాణా శాఖ మంత్రిగా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్ వాళ్ళ సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. ప్రయాణికుల సౌకర్యానికి కట్టుబడి ఉన్నాం. ఆర్టీసీ పరిరక్షణ సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ మేము ఆర్టీసీని నడపడం అసాధ్యం. ది ఆల్ స్టేట్మెంట్ బై ఆనరేబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ దిస్ గవర్నమెంట్. ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రకటనలు ఇవాళ నేను రాసినవి కాదు. ఇవన్నీ నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరించినటువంటి ఆనాటి ప్రభుత్వ సారథులు ఏ ముఖం పెట్టుకొని చంపిన వాడే మళ్ళీ ఏడుస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. బలి తీసుకున్న వాడే ముసలి కన్నీరు గారుస్తున్నట్టున్నది. అందుకే మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, మీరు అటువంటి ప్రయత్నాన్ని మానుకొని ఆర్టీసీ పట్ల ఎంత మాట్లాడుకుంటే అంత మీ గౌరవం పెరుగుతుందనే మాట మనం చేస్తాను.